అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతోని ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని కోసం నామినేషన్ ఇవాళ గౌరవనీయులు పెద్దలు బోయినపల్లి వినోద్ కుమార్ గారు వేయడం జరిగింది. 101% ఈ 17 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటి సీటు గెలిచేదే కరీంనగర్ పార్లమెంట్ సీటు. ఇది రాసి పెట్టుకోండి, గ్యారంటీ. ఇలా తెలంగాణ రావడానికి కీలకమైంది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ పార్లమెంట్. మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ గెలుపుతోనే మళ్ళా కూడా వాపస్ రాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఇంగ్లీష్ హిందీ రాని బండి సంజయ్ కావాలన్నా, అద్భుతంగా ఇంగ్లీష్ హిందీ మాట్లాడే బోయినపల్లి వినోద్ కుమార్ గారు కావాలన్నా ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను కోరుతా ఉన్నాను. నాకు బాగా ఆలోచన చేసిన నేను ఈ బండి సంజయ్ గారికి 5 సంవత్సరాల కరీంనగర్ ప్రజలు అవకాశం ఇస్తే ఈయన పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదని నాకు బాగా ఆలోచిస్తే నిన్న అర్థమైంది. ఎందుకంటే కానీ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏం మాట్లాడతారు భయ్యా? ఇలా వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది, అద్భుతమైన హిందీ వస్తుంది, అద్భుతంగా చదువుకున్న వ్యక్తి. ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా చదువుకున్న వినోద్ కుమార్ గారిని మనం పార్లమెంట్కి పంపిస్తే ఇవాళ కరీంనగర్ని స్మార్ట్ సిటీ కోసము 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తే ఇవాళ వినోద్ కుమార్ గారు గంగ్ల కమలాకర్ గారు కలిసి ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ చేసిండో ఇవాళ మళ్ళా మనకి ఈ కరీంనగరే కాకుండా ఖచ్చితంగా 7 నియోజకవర్గాలలో అద్భుతంగా ఫండ్స్ తీసుకురాగలుగుతారు. కాబట్టి కొట్టాడి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారికి ఓటేసి గెలిపించాలని కరీంనగర్ పార్లమెంట్గా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.